నమస్తే, వెల్కమ్ టు ఎస్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. మోంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. విద్యుత్, టెలికాం, నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. నేడు కార్తీక మాసం తొలి సోమవారం. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. మోంతా తుఫాను రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉన్నందున సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని సీఎం చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. విద్యుత్, టెలికాం, తాగునీటి సరఫరాకు అంతరాయం కలగకూడదని, తీర ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని సూచించారు. రోడ్లు, చెరువులు, కాల్వగట్లు కోతకు గురైతే తక్షణమే మరమ్మతులు చేయాలని తేల్చి చెప్పారు. అంతా సమన్వయంతో పనిచేసి ప్రజల ప్రాణాలు, ఆస్తులు, మౌలిక సదుపాయాల రక్షణకు బాధ్యత తీసుకోవాలని సీఎం స్పష్టం చేశారు. మోంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆర్టీజీఎస్ ద్వారా ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం మోంతా తుఫాన్ కాకినాడకు సుమారు 680 కిలోమీటర్ల దూరంలో ఉండి గంటకు 16 కిలోమీటర్ల వేగంతో తీరాన్ని దిశగా కదులుతోందని అధికారులు తెలిపారు. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం ఈరోజు మరియు రేపు కృష్ణా జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అలాగే గుంటూరు, బాపట్ల, ఎన్టీఆర్, పల్నాడు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రతి గంటకు తుఫాన్ కదలికలను గమనిస్తూ అప్రమత్తంగా ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. తుఫాన్ ప్రభావంపై ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్లో ముఖ్యమంత్రితో మాట్లాడి రాష్ట్ర పరిస్థితిని ఆరా తీశారు. ప్రధాని కార్యాలయంతో సమన్వయం చేసుకోవాలని మంత్రి నారా లోకేష్కు సీఎం ఆదేశించారు. వర్షాలు, వరదలు సంభవించే ప్రాంతాల్లో ముందస్తు చర్యలు తీసుకోవాలని, కాలువగట్లు బలపరిచి పంట నష్టం జరగకుండా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ సమీక్షలో మంత్రులు నారా లోకేష్, అనిత, ముఖ్య కార్యదర్శి, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. మోంతా తుఫాను ప్రభావం నేపథ్యంలో ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టామని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం మేరకు జిల్లాలో 3 రోజుల పాటు విద్యా సంస్థలకు సెలవులు ప్రకటించినట్లు వెల్లడించారు. ప్రజలు, అధికారులు ఇస్తున్న సూచనలను పాటిస్తూ సహకరించాలని కలెక్టర్ కోరారు. మోంతా తుఫాన్ ప్రభావం నేపథ్యంలో విజయవాడలోని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కమాండ్ కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్లో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ లక్ష్మీష సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్వి రాజశేఖర్ బాబు, జాయింట్ కలెక్టర్ ఇలఖ్యా, విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్రతో పాటు పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. తుఫాన్ ప్రభావం రాష్ట్రంలోని అన్ని జిల్లాలపై ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరించిందని కలెక్టర్ లక్ష్మీష తెలిపారు. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున జిల్లాలోని విద్యా సంస్థలకు 3 రోజుల పాటు సెలవులు ప్రకటించినట్లు కలెక్టర్ తెలిపారు. అన్ని నియోజకవర్గాల్లో కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేయడంతో పాటు పునరావాస కేంద్రాలను సిద్ధం చేసినట్లు చెప్పారు. పునరావాస కేంద్రాలను ప్రజలు వినియోగించుకోవాలని ఆయన సూచించారు. అన్ని శాఖల అధికారులను అప్రమత్తం చేసినట్లు పేర్కొన్నారు. సీఎంఓ కార్యాలయంతో పాటు రాష్ట్ర స్థాయి అధికారులు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారని, గంటకు వాతావరణ సమాచారాన్ని అందిస్తున్నారని చెప్పారు. ప్రజలు, అధికారులు ఇస్తున్న సూచనలను పాటిస్తూ సహకరించాలని కలెక్టర్ లక్ష్మీష విజ్ఞప్తి చేశారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపారు. ఇప్పుడు మంతా సైక్లోన్ అన్ని జిల్లాలో ఇంపాక్ట్ ఉంది. అదే ప్రకారంగా ఎన్టీఆర్ జిల్లాలో కూడా ఈ రోజు నుంచి ఇంపాక్ట్ కనిపిస్తుంది. దీనికి కావాల్సిన తయారీ లాస్ట్ 3 days నుంచి గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే సీఎం ఆఫీసర్స్ అందరూ, డిపార్ట్మెంట్ హెచ్ఓడీస్ అందరూ ఎప్పటికప్పుడు మనకు దిశానిర్దేశం చేసి అన్ని రకాలుగా తయారీగా ఉండాలి. ఎక్కడ ప్రాణహాని కానీ లేదా ఇబ్బంది జరగకూడదు అనే ఉద్దేశంతో అన్ని స్థాయిలో, గ్రామ స్థాయి నుంచి ఇక్కడ జిల్లా స్థాయి వరకు అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఎమర్జెన్సీ రెస్పాన్స్ అయితే ఉందో దానికి మొదలు ఎక్కడెక్కడ వల్నరబుల్ పాయింట్స్ ఉన్నాయి ఇది ఐడెంటిఫై చేసుకుంటూ ప్రియంటివ్ యాక్షన్స్ తీసుకోవాలనే ఉద్దేశంతో ఎక్కడ చెట్లు పడిపోయే అవకాశం ఉంటుంది, ఎక్కడ ఈ వాటర్ బాడీస్ లేదా రోడ్స్ ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది, ఎలక్ట్రిక్ పోల్స్, హోర్డింగ్స్ ఇటువంటి పడిపోయే అవకాశం ఉంటే అది ముందుగానే మీరు వైండప్ చేసి దానికి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పడం జరిగింది. అదే ప్రకారం మన జిల్లాలో చూసుకుంటే దాదాపు 175 హోర్డింగ్ పాయింట్స్ ఐడెంటిఫై చేసి అవన్నీ ఆల్రెడీ డిస్మాంటిల్ చేసి పెట్టేయడం జరిగింది. అట్లాగే ఈ ఓల్డ్ బిల్డింగ్స్, ఈ ప్రైవేట్ బిల్డింగ్స్,
ఆఫీసెస్ ఎక్కడైనా ఉంటే అవి కూడా దాదాపు ఒక 30 బిల్డింగ్స్ ఐడెంటిఫై చేసి అక్కడ ఎవరు ఉండకుండా ఆ బిల్డింగ్ నుంచి దూరంగా ఉండేలాగా చర్యలు తీసుకోవడం జరిగింది. అలాగే వర్షం వచ్చిన తర్వాత ఎక్కడైనా ఈ ఇబ్బందులు వచ్చి ముంపుగా అయిపోతుంది లేదా ఎక్కడైనా ల్యాండ్ స్లైడ్ వచ్చేస్తుంది ఈ టైప్ అయినా ఉంటే సో ఈ ల్యాండ్ స్లైడ్ జరిగే ఏరియా ఎటువంటి ఏమైనా ఉంటే అలాగే రిహాబిలిటేషన్ సెంటర్ పెట్టాలని కనుక వస్తే దానికి తగ్గట్టుగా మొత్తం అర్బన్ రూరల్ ఏరియాలు మొత్తం కలిపి సో దాదాపుగా 189 రిహాబిలిటేషన్ సెంటర్స్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. ఇక్కడ మెయిన్లీ ఏంటంటే వల్నరబుల్ ఏరియా ఉన్నప్పుడు అక్కడ ల్యాండ్ స్లైడ్స్ లేదా ముంపుకు గురయ్యేలాగా ఉంటే లేదా ఏదైనా ఈ రివర్ పొంగి అక్కడ గ్రామానికి కట్టేలాగా ఉంటే వాళ్ళని తీసుకొచ్చి ముందుగానే రిహాబిలిటేషన్ సెంటర్లో పెట్టి రిహాబిలిటేషన్ సెంటర్ వాళ్ళకి కావాల్సిన అన్ని సదుపాయాలు ఇచ్చి వాళ్ళని చూసుకోవడం జరుగుతుంది. సో సైక్లోన్ టైంలో ఈవెన్ రైతులకి కూడా అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ మెడికల్ నీడ్ ఉన్న వాళ్ళకి కూడా జాగ్రత్తలు తీసుకుని చెప్పడం జరిగింది. రైతులకు ముఖ్యంగా ఏదైనా పంటలు ఇప్పుడు ఆల్రెడీ వరి పంటలు ఇప్పుడు వచ్చి ఉన్నాయి. సో నెక్స్ట్ 1 వీక్ 2 వీక్లో హార్వెస్టింగ్ వెళ్తూ ఉంటుంది కాబట్టి నార్మల్ సైక్లోన్ వస్తున్నప్పుడు ఎక్కువ ఎదురుగాలు ఇవన్నీ వచ్చినప్పుడు పంటలు పడిపోతుంది. దాని తగ్గట్టుగా అధికారులు వెళ్ళి దాన్ని ఎనిమేట్ చేయడం అనేది చేస్తారు. సో రైతులు ఎక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. వీళ్ళంతవరకు హార్వెస్టింగ్ ఇప్పుడు ఉంటే హార్వెస్టింగ్ కొంచెం పోస్ట్ పోన్ చేయడం చెప్తున్నాము. హార్వెస్ట్ చేసినవి ఏమైనా ఉంటాయి ముఖ్యంగా పత్తి లేదా వరి, సో అవి జాగ్రత్తగా టార్పాలిన్స్లో కప్పి అలాగే గోడౌన్స్లో పెట్టడానికి చర్యలు తీసుకోండి చెప్తున్నాం. ఇంకా మెడికల్ వరకు వస్తే ఎమర్జెన్సీ నీడ్ ఉన్నవాళ్ళు క్రిటికల్ ఇల్ పేషెంట్స్ అవ్వచ్చు లేదా ప్రెగ్నెంట్స్ బాలింతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళని కూడా వెళ్ళినంత మేరకు వాళ్ళ దగ్గర ఉన్న మెడికల్ సెంటర్స్కి షిఫ్ట్ చేయడానికి ఆల్రెడీ ఏర్పాట్లు చేయడం జరిగింది. అలాగే ఈ రోడ్ బ్లాకేజ్ అవుతాయి నాన్న చెట్లు పడిపోయి లేదా రోడ్ బ్రేక్ అయిపోవడం దీనికోసం ప్రతి కాన్స్టిట్యూన్సీలో దాదాపు 7 టీమ్స్ పెట్టడం జరిగింది. అలాగే మండల్ లెవెల్ రెస్పాన్స్ టీమ్ కూడా ఒకటి పెట్టుకోవడం జరిగింది. ఈచ్ మండల్లో కూడా ఆఫీసర్స్ విత్ రిక్వైర్డ్ మ్యాన్ పవర్ అలాగే మెషిన్స్ జేసీబీలు అయితేనేంటి అలాగే రోప్ పార్టీలు అయితేనేంటి ట్రీ కట్టర్స్ ఈ మెకనైజర్ సా ఇటువంటివన్నీ పెట్టుకొని సిద్ధంగా ఉన్నారు. సో ఏమాత్రం ఎక్కడ ఇబ్బంది అయినా కూడా వెంటనే అటెండ్ అయ్యి పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. సో దీంతోపాటు జిల్లాలో 3 రోజులు స్కూల్స్కి కాలేజెస్ కూడా సెలవు ప్రకటించడం జరిగింది. సో పిల్లలు మళ్ళీ ట్రావెల్ చేయడం కానీ లేదా వాక్ చేయడం కానీ జరుగుతుంటుంది కాబట్టి తుఫాను ఉన్నప్పుడు చెట్లు పడిపోవడము ఇటువంటి ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి ఆ స్కూల్స్కి కూడా సెలవు ప్రకటించడం జరిగింది. అలాగే డిస్ట్రిక్ట్ లెవెల్లో ఒక యూనిఫైడ్ కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో అన్ని డిపార్ట్మెంట్ అన్ని శాఖల అధికారులు ఇక్కడ ఉంటారు. ఇక్కడ ఒక సెంట్రలైజ్డ్ నంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే డివిజన్ లెవెల్లో కూడా నెంబర్స్ ఇవ్వడం జరిగింది. పబ్లిక్ ఏదైనా ఇన్కన్వీనియన్స్ ఉంటే అక్కడ ఏమైనా ఇబ్బంది ఉంటే వెంటనే వాళ్ళు సంప్రదించవచ్చు. సో ఇన్ఫర్మేషన్ తీసుకోవచ్చు. ఎక్కడ ఈ అపోహాలు లేదా ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్ ఉంటే అది వాళ్ళు ఇక్కడ కన్ఫర్మ్ కూడా చేసుకుని దాని గురించి క్లారిటీ కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో మీడియా మిత్రులు కూడా విన్నపం ఏంటంటే మీ ద్వారా ఏదైతే ప్రిపేర్నెస్ ఉన్నాయో దీని గురించి పబ్లిక్కి తెలియజేయాలి. మెయిన్లీ ఎక్కడైతే ల్యాండ్ స్లైడ్ ఏరియాస్ అలాగే కొండ చర్యలు పడే అవకాశం ఉంటుంది లేదా ఈ ఓల్డ్ బిల్డింగ్స్ లేదా పెద్ద పెద్ద చెట్లు ఇక్కడ ఉంటాయి. సో అక్కడ ఎవరు ఉండకుండా అది వచ్చేసి ఉన్న రిహాబిలిటేషన్ సెంటర్ని వాళ్ళు వాడుకోవాలి. మోంతా తుఫాన్ నేపథ్యంలో జల వనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమావేశంలో కడా స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు పాల్గొన్నారు. ఈ సమావేశంలో కడా స్పెషల్ కమిషనర్ ప్రశాంతి, ఇరిగేషన్ అడ్వైజర్ వెంకటేశ్వరరావు, ఈఎన్సీ నరసింహమూర్తి, సిఈలు, ఎస్ఈలు, ఈఈలు మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో సిఈ స్థాయి నుండి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు అందరూ హెడ్ క్వార్టర్స్లో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గేట్లు, సూయిజ్లు సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో నిరంతరం తనిఖీ చేయాలని సూచించారు. చెరువులు, కాల్వగట్ల కోతకు గురైతే వెంటనే మరమ్మతులు చేపట్టాలని, దిగువ ప్రాంతాలకు నీరు విడుదల చేసే ముందు ప్రజలకు ముందస్తు హెచ్చరికలు ఇవ్వాలని ఆయన పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో వర్షపాతాన్ని దృష్టిలో పెట్టుకుని బుడమేరు డైవర్షన్ ఛానల్పై నిరంతర నిఘా ఉండాలని ఆదేశించారు. వెలగలేరు రెగ్యులేటర్ నుండి ఎన్కేపాడు యూటీ వరకు విజయవాడ నగర పరిధిలో ఉన్న ఓల్డ్ బుడమేరు ప్రవాహానికి అడ్డంకులు తొలగించాలని సూచించారు. ఏదైతే మోంతా తుఫాన్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఈరోజు ఏదైతే స్పెషల్ చీఫ్ సెక్రటరీ అదేవిధంగా మన ఇరిగేషన్ అడ్వైజర్ అండ్ ఇరిగేషన్ ఈఎన్సీ అదేవిధంగా కడా కమిషనర్ ప్రశాంతి గారు ఇతర ఉన్నతాధికారులతో కలిసి ఈరోజు సిఈ, ఎస్ఈ, ఈఈ, డిఈ, ఏఈ లెవెల్ వరకు కూడా ఈరోజు కాన్ఫరెన్స్ తీసుకోవడం జరిగింది.
అందులో ముఖ్యంగా ఏదైతే ఈ యొక్క తుఫానుకు సంబంధించినటువంటి ప్రభావిత జిల్లాలు, ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి, అందులో ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క ఇరిగేషన్ సంబంధించిన అధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క తుఫాన్ ప్రభావం దృష్ట్యా 24 గంటలు కూడా హెడ్ క్వార్టర్లో ఉండి ఎప్పటికప్పుడు సమీక్షించుకుంటూ ఉండాలని చెప్పేసి స్పష్టంగా వాళ్ళకు ఆదేశించడం కానీ, అదేవిధంగా ఏదైతే చెరువులు కానీ, కాలువలు కానీ, డ్రైన్స్ కానీ, రిజర్వాయర్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు పొంగకుండా చూసుకోవడంతో పాటుగా ఎక్కడైనా గండ్లు పడినా వెంటనే వాటిని పునర్నిర్మాణం చేసేటువంటి విధంగా, దానికి తగిన విధంగా ముందు జాగ్రత్తగానే ఎక్కడికక్కడ శాండ్ బ్యాగ్స్ కానీ, సర్విబాదులు కానీ, దానికి కావాల్సినటువంటి ఫ్లడ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాన్ని ముందుగానే సమకూర్చుకోమని చెప్పడం జరిగింది. వాటితో పాటుగా ఏదైతే గేట్లు కానీ, స్లూయిజెస్ కానీ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా సక్రమంగా పనిచేస్తున్నాయో లేదో ముందుగానే చెక్ చేసుకోమని చెప్పడం కూడా జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ, అదేవిధంగా ఏదైతే ఈ యొక్క ఉమ్మడి కృష్ణ, అందులో పర్టికులర్గా ఎన్టీఆర్ జిల్లాలో మరి రేపు కూడా అత్యధిక వర్షపాతం ఒక్క రోజులోనే 140-150 ఏదైతే ఏదైతే వర్షపాతం పడుతుందని ఏదైతే చెప్పడం జరిగిందో దాన్ని కూడా దృష్టిలో పెట్టుకుని బుడమేరు లాంటి పరివాహక ప్రాంతం కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వ్ చేసుకుంటూ, ఆ బుడమేరు ఈ ఛానల్ని కూడా ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేసుకుంటూ, అవసరమైతే ఆ యొక్క బుడమేరుకు సంబంధించినటువంటి వెలగలేరు రెగ్యులేటర్ దగ్గర నుంచి వెరికేపాడు యూటీ వరకు, అంటే విజయవాడ పట్టణ పరిధిలో ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా ఎక్కడ కూడా ప్రవాహ వేగానికి ఎటువంటి అడ్డంకులు లేకుండా చూసుకోమని చెప్పేసి కూడా సంబంధిత సీఈకి కానీ, అదేవిధంగా ఏదైతే గత అనుభవాల దృష్ట్యా ఒక ఎర్ర కాలువ కానీ, ఒక ఎర్మదరు డ్రైన్ కానీ, ఏదైతే ఒక బురద కాలువ కానీ, ఇట్లా ఏవైతే ఒక రైవాడ కానీ, ఒక ఏలేరు రిజర్వాయర్ కానీ, ఇటువంటి ఫ్లడ్స్ వచ్చేటువంటి అవకాశం ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటినీ కూడా స్పెషల్గా మనం దృష్టి పెట్టి వాటిని ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా ఎక్కడ కూడా ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా. కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా శివాలయాలు బోలా శంకరుని నామస్మరణతో మారుమోగాయి. వేకువజామునే భక్తజనం కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించి పరమేశ్వరుని ప్రీత్యార్థం విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. విజయవాడలోని పురాతన శ్రీ బ్రహ్మరాంబ మల్లేశ్వర స్వామి దేవాలయం కార్తీక శోభతో కలకలలాడింది. శివ కేశవులు ఇరువురికి ప్రీతి పాత్రమైన కార్తీక మాసం తొలి సోమవారం కావడంతో ఆలయాలు భక్త జనంతో పోటెత్తాయి. శైవ క్షేత్రాలన్నీ భక్తులతో కిటకిటలాడాయి. వేకువజాము నుంచే విశేష సంఖ్యలో భక్తులు తరలివచ్చి కృష్ణానదిలో పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం చేరువనే ఉన్న పాత శివాలయంలో ప్రత్యేక పూజలు, అభిషేకాలు, కార్తీక దామోదరుల ప్రీత్యార్థం దీపాలు వెలిగించి శాస్త్రోక్తంగా అర్చనలు నిర్వహించారు. వేకువజాము నుంచే ప్రారంభమైన భక్తుల రద్దీ కొనసాగుతోంది. భక్తులకు అసౌకర్యం కలగకుండా దేవస్థానం ఈవో చైర్మన్ ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఓం నమ శివాయ. నా పేరు బొమ్మ మధు, శివాలయం చైర్మన్. మరి ఈరోజు కార్తీక మాసం సందర్భంగా తొలి సోమవారం రోజు ఉదయం స్వామివారిని 3 గంటలకే భక్తులు దర్శించడం జరిగింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. వచ్చే భక్తులు కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ కానివ్వండి, శానిటరీస్ కానీ, వాటర్ సప్లై కానీ, అలాగే భక్తులు కిస్తా నుంచి వచ్చే వాళ్ళకి కూడా పిల్లలకి మిల్క్ పాలు కూడా ఏర్పాటు చేయండి. మేము, మా ఈవో గారు, మా పాలక మండలందరూ కూర్చొని కూడా ప్రతి భక్తుడికి కూడా ఆ స్వామివారి దర్శనం జరగాలని చెప్పి ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఈ రాను ప్రతిరోజు కూడా ఇలాగే ప్రతి సోమవారం కూడా భక్తులు వస్తున్నారు. ఈ సోమవారం భక్తులు కనీసం 15,000 నుంచి 20,000 భక్తికి ఇప్పటికి జనాభా వచ్చి దర్శనం చేసుకున్నారు. అలాగే అయ్యప్ప స్వామి మాల కనీసం 300 మంది చేసుకున్నారు. శివమాలకు 300 మంది భక్తుల దాకా వేసుకున్నారు. భక్తులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ స్వామి దర్శనం జరుగుతుంది. ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నాము ఇప్పటి వరకు కూడా. అలాగే సాయంకాలం అన్నదానం, భక్తులతో సహకారంతో అన్నదానం కూడా ఏర్పాటు చేస్తున్నాం. అట్లాగే ఈ 4 సోమవారాలు కూడా సాయంకాలం అన్నదానం, ఉదయం పూట భక్తులకు ఉచిత ప్రసాదం కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఓం నమ శివాయ. తుఫాను కారణంగా ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. కొండ ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని విజ్ఞప్తి చేశారు. కొండలపై నివసించేవారు వర్షాలు తగ్గేంత వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచించారు. బంగాళాఖాతంలో ఏర్పడిన మోంతా తుఫాను ప్రభావంతో జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ
అప్రమత్తంగా ఉండాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కోరారు. సోమవారం ఉదయం 11వ డివిజన్ కరణంగారి బజార్ ఏరియాలో తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పర్యటించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సమస్యలను ఆయన స్థానికులతో మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ మాట్లాడుతూ మోంతా తుఫాన్ ప్రభావం వల్ల రానున్న 2-3 రోజులు జిల్లాలో విస్తారంగా వర్షాలు, ఈదురు గాలులు సంభవిస్తాయని తెలిపారు. వర్షంతో పాటుగా ఈదురు గాలులు కూడా వీస్తాయని, ఆ సమయంలో కొండలపైన ఉన్న రాళ్లతో పాటు చెట్లు కూడా పడే అవకాశం ఉందని ప్రజలను హెచ్చరించారు. చెట్ల వేర్లతో పాటు సమీపంలో ఉన్న రాళ్లు కూడా జారిపడే అవకాశం ఉంటుందని, కాబట్టి కొండలపై నివాసాలు ఉండేవారు వర్షాలు తగ్గేంత వరకు సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్లాల్సిందిగా ఆయన కోరారు. పునరావాస కేంద్రాల్లో అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పించినట్లు తెలిపారు. నగరంలోని భూగర్భ డ్రైనేజీ సమస్యను పరిష్కరించడానికి ముఖ్యమంత్రి ప్రత్యేకంగా నిధులను మంజూరు చేస్తున్నారని వెల్లడించారు. ఈ డివిజన్లోని కరణంగారి బజార్లోని భూగర్భ డ్రైనేజీ సమస్యపైన కూడా ప్రత్యేక దృష్టి పెట్టి త్వరలో పరిష్కరిస్తామని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ హామీ ఇచ్చారు. మనం ముందు నుంచి అనుకున్న విధంగానే ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చాలా చోట్ల సమస్యలు వస్తూ ఉన్నాయి. నారా చంద్రబాబు నాయుడు గారు కూడా 2-3 మీటింగుల్లో మొన్న ఏ నిధులు వచ్చినా కూడా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్కి సైడ్ డ్రైనేజ్ పెట్టమని చెప్పడం జరిగింది. ఈ కరణంగారి బజార్ అంటే ఒక మాకు హెరిటేజ్ సెంటర్ లాంటిది. ఇది విజయవాడ నగరానికి పాత నగరాలు ఏ విధంగా ఉన్నాయని చెప్పడానికి ఒక గొప్ప సెంటర్ ఇది. ఇక్కడ అంతకుముందు లేని విధంగా గత 5-6 నెలల నుంచి ఇక్కడ ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు. వేరే పైప్ లైన్ కలపటం వలన అది డైవర్షన్ చేసి తప్పకుండా ఈ రోడ్డును కాపాడుకోవాల్సిన బాధ్యత మా కనీసమైన బాధ్యత ఉంది. దాంట్లో మా నాయకురాలు నాగమణి గారు ఈ రోడ్లు ఉండటం వల్ల ఆవిడకి ఎక్కువ ఒత్తిడి, ఎక్కువ మానసికంగా ఇబ్బంది కూడా ఉంటుంది. దానికి ఇవాళ ఈ తుఫాను సందర్భంగా మనందరం కూడా ముందు ఈ 2 రోజుల పాటు ఇవాళ రేపు ఎల్లుండి ఈ అప్రమత్తంగా ఉండి తుఫాను నుంచి బారి నుంచి మన నగరాన్ని జాగ్రత్త కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. దాని తర్వాత ఇవన్నీ కూడా చంద్రబాబు గారి ఆదేశాల ప్రకారం ప్రతి రోడ్డు ఎక్కడైతే సమస్య ఉందో ఆ రోడ్లో ఒకటి క్లియర్ చేసుకెళ్లాలని అనుకుంటున్నాం. కొన్ని రోడ్లు క్లియర్ చేయడం కూడా జరిగింది. నేను ప్రత్యేకంగా ఈ తుఫాను సందర్భంగా కొండ ప్రాంత వాసులకు నేను ప్రత్యేకమైన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. ఇవాళ గతంలో వచ్చిన వర్షాలకి ఇప్పుడు వర్షానికి తేడా ఉంది. ఇంకో 1-2 గంటలు ఈదురుగాలు కూడా మొదలయ్యే అవకాశం ఉంది. ఈదురుగాలిలో చెట్లన్నీ కూడా ఊగి కూకటి వేళ్లతో సహా పడిపోయే సందర్భంలో ఆ చెట్టు పట్టడంలో వచ్చే ఇబ్బందితో పాటు ఆ వేళ దగ్గర ఉన్న రాళ్ళు, పెద్ద పెద్ద రాళ్ళు కూడా డొల్లి మనుషుల మీద, పిల్లల మీద వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఆ చెట్లు ఉన్న చోట ప్రాంతంలో ఉన్న వాళ్ళందరూ కూడా కొంచెం అప్రమత్తంగా ఉండి ఆ ప్రాంతాన్ని వదిలి ఇంకొక ప్రాంతానికి, సేఫెస్ట్ ప్రాంతానికి గవర్నమెంట్ కూడా అనేకమైన రీహాబిలిటేషన్ సెంటర్లు ఏర్పాటు చేసింది. వాటికి వెళ్తే అన్ని సౌకర్యాలు కల్పించడానికి కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. దానికి కావాల్సిన నిధులు కూడా చంద్రబాబు సమకూర్చడం జరిగింది. అక్కడికి వెళ్తే సేఫ్గా మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా కూడా ఉండొచ్చు. ఆ రీహాబిలిటేషన్ సెంటర్ కూడా వాడుకోమని, లేదా వాళ్ళ చుట్టాలకి ఎక్కడైనా సేఫెస్ట్ ప్లేస్ ఉంటే వాళ్ళ దగ్గర వెళ్ళి ప్రాణాలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి మీద ఉంది. ప్రభుత్వం చేయలేనంత అలర్ట్ చేస్తూ ఉంది. అందరికీ వీళ్ళు చెబుతూ ఉన్నారు వీళ్ళకి. అందువల్ల ప్రజలు కూడా దీనికి సహకరించి ఈ ప్రమాదాన్ని నుంచి మనందరం మన నగరాన్ని, మన నగర ప్రజల్ని కాపాడుకోవాలి. కాబట్టి ప్రతి ఒక్కరు సహకరించుకొని ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది మేము ఫస్ట్ సంవత్సరం నుంచి చెబుతున్నాం. చాలా చోట్ల కూడా క్లియర్ చేయడం జరిగింది. ఇక్కడ ఈ మధ్య కాలంలో ఎక్కువ వచ్చింది అంటున్నారు. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూసి తప్పకుండా దాన్ని క్లియర్ చేస్తాం. ఈ కరణంగారి బజార్ని అండర్ గ్రౌండ్ డ్రైన్ నుంచి కాపాడాల్సిన కనీసమైన బాధ్యత మా మీద ఉంది. విజయవాడ మున్సిపల్ కమిషనర్ ధ్యానచంద్ర సోమవారం నగరంలోని పలు ప్రాంతాలను పర్యటించారు. కృష్ణవేణి స్కూల్ రోడ్, పడమట, సత్యనారాయణపురం, ఏలూరు రోడ్, 1 టౌన్, గాంధీజీ మున్సిపల్ స్కూల్ ప్రాంతాలను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మొదట కృష్ణవేణి స్కూల్ రోడ్లో జరుగుతున్న అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణ పనులను పరిశీలించిన కమిషనర్ ఎన్టీఆర్ సర్కిల్, పడమట, బెన్ సర్కిల్ ప్రాంతాల్లో వర్షపు నీటి నిల్వలు లేకుండా శాశ్వత పరిష్కారం కోసం పనులను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తరువాత మోంతా తుఫాన్ నేపథ్యంలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలు పరిశీలించారు. పడమట
చెమట విఎంసీ స్కూల్, సత్యనారాయణపురం ఏకేటీపీ స్కూల్, వన్ టౌన్ గాంధీజీ మున్సిపల్ హై స్కూల్లో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను సందర్శించారు. కేంద్రాల్లో ఎటువంటి లోపాలు లేకుండా ప్రజలకు అవసరమైన అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండాలని, ఆహారం సరఫరా నిరంతరంగా ఉండేలా చూడాలని సూచించారు. క్యాంటీన్లో భోజనం చేస్తున్న ప్రజలతో మాట్లాడి వసతులపై వారి అభిప్రాయాలు తెలుసుకున్నారు. పారిశుద్ధ్యం, త్రాగునీటి సరఫరా, మురుగునీటి వ్యవస్థలో ఎటువంటి అంతరాయం లేకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని కమిషనర్ ఆదేశించారు. ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు తమ వంతు కృషి చేస్తామని బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష తెలిపారు. జూనియర్ న్యాయవాదులకు నెలకు 10,000 రూపాయల స్టైఫండ్ ఇవ్వాలని కూటమి ప్రభుత్వం జారీ చేసిన జీవోను వెంటనే అమలు చేయాలని కోరారు. న్యాయవాది మరణించినప్పుడు ప్రభుత్వం తరపున పరిహారం ఇవ్వాలని నిర్ణయించినప్పటికీ ఇంకా 1,200 మందికి ఇవ్వలేదని తెలిపారు. కర్నూలు హైకోర్టు బెంచ్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని కూడా డిమాండ్ చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏకే భాష ఏపీ బార్ ఫెడరేషన్ అధ్యక్షులుగా ఎన్నికవడం, రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ చైర్మన్గా పిచ్చుక శ్రీనివాస్ నియమితులైన సందర్భంగా బెజవాడ బార్ అసోసియేషన్ సభ్యుల ఆధ్వర్యంలో బీబీఏ హాల్లో సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏకే భాష పిచ్చుక శ్రీనివాస్కు సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా భాష మాట్లాడుతూ గత ప్రభుత్వంలో జూనియర్ న్యాయవాదులకు నెలకు 5,000 రూపాయల చొప్పున స్టైఫండ్ ఇస్తూ లా నేస్తం పథకం అమలు చేశారని అన్నారు. తాము అధికారంలోకి వస్తే న్యాయమిత్ర పేరుతో నెలకు 10,000 ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారని, ప్రమాణ స్వీకారం అనంతరం జీవో ఇచ్చిన ఇంతవరకు ఒక్క జూనియర్ న్యాయవాదికి స్టైఫండ్ ఇవ్వలేదన్నారు. కర్నూలు హైకోర్టు బెంచ్ త్వరితగతిన ఏర్పాటు చేయాలని, సుప్రీంకోర్టు బెంచ్ దక్షిణ భారతదేశంలో పెట్టాలని, సుప్రీంకోర్టు బెంచ్ ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేయాలన్నారు. అనంతరం పిచ్చుక శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్రంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని, హక్కుల కోసం పోరాడే వారిపై నిర్బంధం పెరుగుతోందని అన్నారు. అన్ని బార్ అసోసియేషన్లు కలుపుకొని మానవ హక్కుల కమిటీ పనిచేస్తుందని తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థలపై జరుగుతున్న దాడులను నిరోధించాలన్నారు. రాజ్యాంగపరమైన ఉల్లంఘన జరిగితే తమ కమిటీ ముందు ఉంటుందన్నారు. త్వరలోనే కార్యాచరణ రూపొందించి తమ కమిటీ రాష్ట్ర వ్యాప్తంగా పనిచేస్తుందని తెలిపారు. 25/10/2025 జరిగిన ఏపీ ఫెడరేషను జిల్లా ఫెడరేషన్ మీటింగ్లో కొన్ని తీర్మానాలు జరిగినాయి. తీర్మానాలతో పాటు బాడీని కూడా ఎన్నుకోబడింది. ఆ బాడీలో మన బెజవాడ బార్ తరఫున నన్ను ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రానికి అధ్యక్షుడిగా, కన్వీనర్గా నన్ను ఎన్నుకున్నారు. అదేవిధంగా గుంటూరు డిస్టిక్ బార్ ఫెడరేషన్ అధ్యక్షులైన శివగారిని జనరల్ సెక్రటరీగాను, నెల్లూరు బారు ఫెడరేషన్ రెడ్డి గారిని కో కన్వీనర్గాను, ఇతర సభ్యులుగా 25వ తారీఖు నామినేట్ అయ్యాము, ఎలక్ట్ కాబడినాము. దాంట్లో ముఖ్యంగా ఒక 3 తీర్మానాలు చేశారు. అదేంటంటే, న్యాయమిత్ర జూనియర్ న్యాయవాదులకి గత గవర్నమెంట్ వాళ్ళు నెలకు 5,000 చొప్పున లా నేస్తం పేరు ద్వారా దానిని ఇంప్లిమెంట్ చేశారు. జూనియర్ న్యాయవాదులకి స్టైఫండ్ కింద గత ప్రభుత్వం 5 ఏళ్ళు ఇచ్చినారు. తదనంతరము మన ప్రస్తుత గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారు కూడా లా నేస్తం నుండి న్యాయమిత్రంగా జీవో చేశారు. 5,000 నుండి 10,000 చేస్తానని చెప్పి ఎన్నికల వాగ్దానం చేశారు. ఆ వాగ్దానాలకు అనుగుణంగా ఆయన ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని రోజుల్లోనే న్యాయమిత్ర అని చెప్పి పేరు మార్చి జీవో తీసుకొచ్చారు. కానీ సంవత్సరం దాటినా కానీ ఇప్పటిదాకా ఒక్క జూనియర్ న్యాయవాదికి కూడా ఎటువంటి స్టైఫండ్ ఇవ్వలేదు. ఏపీ బార్ ఫెడరేషన్ రాష్ట్రంలోని న్యాయవాదులందరూ కూడా ఈ మానవ హక్కులకి సంబంధించిన ఒక అంశం చాలా ఇంపార్టెంట్ అని, రాష్ట్రంలో జరుగుతున్న ఈ మానవ హక్కుల అంశం మీద ఒక కమిటీ ఉండాలని అభిప్రాయపడటం, ఈ మానవ హక్కుల కమిటీకి నన్ను చైర్మన్గా ఇచ్చేసినందుకు రాష్ట్రంలోని న్యాయవాదులందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అట్లాగే ఇంతకుముందు కూడా బెజవాడ బార్ అసోసియేషన్ అనేక దీంట్లో పోలీసు దౌర్జన్యాల మీద కానీ, ఎన్కౌంటర్లు, లాకప్ డేస్, ఇలా అనేక అంశాల మీద ప్రజల తరఫున నిలబడి ఉద్యమాలు చేసింది, పోరాడింది. దానికి సంబంధించిన అన్ని కూడా కేసులు సుప్రీంకోర్టు నుంచి ఇప్పుడు దాకా కూడా కేసులు పెండింగ్లో ఉన్నాయి. అవన్నీ కూడా జరుగుతూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు మా బాధ్యత ఏంటంటే ఒక బెజవాడ బార్ అసోసియేషన్కే కాకుండా
రాష్ట్రం మొత్తంలో కూడా అనేక హక్కుల ఉల్లంఘన జరుగుతుంది. కాబట్టి వీటన్నిటిని కూడా ముఖ్యంగా రాజ్యాంగ వ్యవస్థల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. ఈ మధ్య మనం కూడా చూసాము సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ వాటి మీద కూడా. కాబట్టి ఈ రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ కాపాడుకోవాలంటే ఖచ్చితంగా ఒక మానవ హక్కుల కమిటీ ఉండాలి. ఆ కమిటీ తరఫున రాష్ట్రంలో మేము అన్ని బార్ అసోసియేషన్ కూడా ఇచ్చేసి రాష్ట్రంలో అన్ని ప్రజా సంఘాలకు కానీ ప్రజలకు కానీ వాళ్ళకి సంబంధించిన ఈ అంశాల మీద వీటన్నిటి మీద కూడా వాళ్ళకి సంబంధించిన న్యాయ సలహాలు కానీ లేకపోతే రాజ్యాంగపరమైన దీనికి ఏ ఉల్లంఘన జరిగినా కూడా వాటికి ఈ కమిటీ నిలబడుతుందని చెప్పేసి హామీ ఇస్తూ దానికి సంబంధించి నిలబడి చేస్తాము. అలాగే ఇప్పుడు రాజ్యాంగ వ్యవస్థలు పల్నాడు జిల్లా కారంపొడికి చెందిన మధుబాబు అనే వ్యక్తి కాప్సూల్ కంపెనీ ఇంజిన్ ఆయిల్ డిస్ట్రిబ్యూషన్స్ పేరుతో ప్రజలను మోసం చేశారని బాధితులు ఆరోపించారు. రాజోలు మండలానికి చెందిన రాజు సహా పలువురు కలెక్టర్ కార్యాలయం వద్ద ఆవేదన వ్యక్తం చేశారు. ఒక్కొక్కరి వద్ద 1,00,000 నుండి 3 లక్షల రూపాయల వరకు డబ్బులు తీసుకుని మోసం చేశాడని తెలిపారు. బాధితులను ఆదుకొని తగిన న్యాయం చేయాలని కలెక్టర్, పోలీస్ కమిషనర్లను వారు కోరారు. ఇంజిన్ ఆయిల్ ముసుగులో తాము మోసపోయామని తమకు న్యాయం చేయాలంటూ బాధితులు ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ కార్యాలయానికి వచ్చారు. కోనసీమ జిల్లా రాజోలు మండలానికి చెందిన నామవరపు రాజు, విసన్నపేటకు చెందిన జగదీష్, రాజోలు మండలానికి చెందిన సునీత మరికొంతమంది బాధితులు కలెక్టర్కు అర్జీ ఇచ్చేందుకు వచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాప్సూల్ ఇంజిన్ ఆయిల్ బిజినెస్ బాగుందని తెలుసుకొని యూట్యూబ్లో చూసి ఆ కంపెనీ యజమాని పాసం మధుబాబును కలిసి మాట్లాడడం జరిగిందన్నారు. వ్యాపారం బాగుంటుందని డిస్ట్రిబ్యూటర్లుగా చేరాలని నమ్మించడంతో డబ్బులు డిపాజిట్ చేశామని అన్నారు. ఒక నెల రోజులు బాగానే జరిగిందని, మరుసటి నెల నుంచి ఫోన్ చేస్తుంటే స్టాక్ పంపించడం లేదని, తరువాత ఫోన్ స్విచ్ ఆఫ్ వచ్చిందన్నారు. తరువాత వారి చిరునామా తెలుసుకుని వెళ్తే డబ్బులు అప్పుడు ఇస్తాం ఇప్పుడు ఇస్తామంటూ 2 సంవత్సరాల నుంచి తిప్పించుకుంటున్నారని చెప్పారు. అతను విజయవాడలో మామయ్య ఇంట్లో ఉంటున్నాడని తెలుసుకుని వస్తే తమకు సంబంధం లేదు, వెళ్లిపోమ్మని పంపించేశారని అన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్కు అర్జీ పత్రం ఇచ్చేందుకు వచ్చామని తెలిపారు. నేను ఒక ఇంజిన్ ఆయిల్ కంపెనీతో అప్రూవ్ అయ్యాను. ఆయన నన్ను భారీగా మోసం చేసి నెలకి ఎంత వస్తుందని పెట్టుబడి పెట్టించారు. తర్వాత ఒక 40 రోజులు నడిపి ఆయన బోర్డు తిప్పేశారండి. తర్వాత ఇంకా డిస్ట్రిబ్యూటర్లు అందరూ కలిసి మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మా మీద ఎదురు తిరిగారు వాళ్ళ అమ్మగారు. తర్వాత విజయవాడలో ఉన్నారని ఆయన కొనుక్కుని మేము తిరుగుతూ ఉంటే వాళ్ళ మామయ్య గారి దగ్గరికి వెళ్ళామండి. వాళ్ళ మామయ్య గారు కూడా మాకు సంబంధం లేదు వెళ్ళిపోమన్నారండి. అలా వెళ్ళిపోతుండగా ఒక రోజు మళ్ళీ మేము ఈ రోజుకి 2 సంవత్సరాలు జరుగుతుందండి. ఈ రోజు దాకా ఆయన ఏమి రెస్పాండ్ ఇవ్వట్లేదండి. ఇస్తాను అన్నారు కానీ ఆయన మాకు ఏ విధమైన హామీలు కూడా ఇవ్వట్లేదండి. మా డిమాండ్ ఏంటంటే మేము కట్టిన డిపాజిట్లు మాకు ఇవ్వాలండి. మా పరిస్థితి బాగోలేదు. ఇంటికి వచ్చి మమ్మల్ని అప్పుల వాళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఆ ఇబ్బంది పెడతాం వల్ల మా ఇంటికాడ మా తల్లిదండ్రులు కూడా మేము చచ్చిపోవాలా బతకాలని అడుగుతున్నారండి మమ్మల్ని. మేము పిల్లలతో ఉన్నామండి. అది మీరు గమనించి ఈ మీడియా అధికారులు మాకు న్యాయం చేస్తారని మేము కోరుకుంటున్నామండి. ఏంటంటే మేము 10 లక్షల దాకా కట్టామండి. 10 లక్షలుగా ఒక్కొక్కడికి 2 లక్షలు కట్టామండి. నేనైతే 12 లక్షలు కట్టానండి. అయినా దానికి కూడా ఆయన ఇస్తానన్నారు కానీ రెస్పాండ్ ఇవ్వట్లేదండి. అది నా డిమాండ్ అండి. అధికారులు మీడియా ద్వారా మా గోడు విని ఆయన పాసి మధుబాబు గారు కారంపూడి ఆయన మీడియా ద్వారా పరిచయం అయిందండి. మాకు సుమన్ టీవీ ద్వారా ఇంటర్వ్యూ చూసి మేము అప్రూవ్ చేయమండి ఈ కంపెనీకి. దాని ద్వారా మేము ఒక నెల కూడా నడపలేదండి. ఆయన నడపకుండా మమ్మల్ని మోసం చేసాడు భారీగా. ఇంకా మండల డిస్ట్రిబ్యూటర్లు కూడా నేను జాయిన్ చేశానండి. వాళ్ళు కూడా మా ఇంటికి వచ్చి నా మీద గొడవ పెడుతున్నారండి. ఇదండి నా గోడు, నా బాధ. ఇది మీడియా ద్వారా తెలుసుకునే అధికారులు మా విన్నపాలని స్వీకరిస్తారని మేము నమ్ముతున్నామండి. మేము పోలీస్ స్టేషన్ కారంపూడిలో కంప్లైంట్ ఇచ్చామండి. ఇచ్చిన తర్వాత ఆయన మాకు మెసేజ్ పెట్టాడు, ఒక నెలలో క్లియర్ చేస్తానండి. ఆ నెలలో తర్వాత మళ్ళీ ఫోన్ ఆఫ్ చేశాడండి. ఆయనకి 16 నెంబర్లు ఉన్నాయండి. ఏ నెంబరు పనిచేయదండి. అర్ధరాత్రి వాట్సాప్ చూస్తారండి. ఆయన వాట్సాప్ చూసే ఒక్క నెంబర్కి మెసేజ్ పెడతానండి. ఇచ్చేస్తాను 2 సంవత్సరాలు అయిందండి. ఇప్పుడు దాకా మాకు రెస్పాండ్ లేదండి. వాళ్ళ మిస్సెస్ గారు ఉన్నారండి. వాళ్ళ మిస్సెస్ గారు ఫోన్ చేస్తుండే ఆవిడ తిరగబడి మీ మీద కేసు పెడతానంటుందండి ఆవిడ. నేను యూట్యూబ్లో చిన్న వ్యాపారం ఏదైనా చిన్న వ్యాపారం చేయాలని చెప్పి ఆలోచనతో యూట్యూబ్లో సెర్చ్ చేశారు. అయితే ఈ ఇంజిన్ ఆయిల్ తాలూకా డిస్ట్రిబ్యూషన్ తీసుకోండి, దీంట్లో పెట్టుబడి ఎక్కువ అవసరం లేదు, చాలా తక్కువ పెట్టుబడితో అయిపోద్ది అని చెప్పి అడ్వర్టైజ్మెంట్ ఇచ్చారు. చూశాను, ఫోన్ చేసి తెలుసుకున్నాను వివరం. సరే ఒక 50,000 పెట్టుబడితో నెలకి 3 లక్షలు సంపాదించుకోవచ్చు, 4 సంపాదించుకోవచ్చు అని పెట్టారు. సరే ప్రయత్నిద్దాం, వ్యాపారమే కదని చెప్పి దిగాను. డిపాజిట్లా కట్టాలండి 50,000, తర్వాత మీకు ఐటమ్స్ ఇస్తాము, సేల్ చేసుకోవచ్చు, బిజినెస్ అవుతుంది అది అని చెప్పారు. సరే నేను నమ్మి పెద్ద కంపెనీలు అంటే డిపాజిట్లు ఉంటాయని చెప్పి తెలుసుకొని డిపాజిట్ అమౌంట్ కట్టాను. అయితే నెల అయినా నాకు రెస్పాన్స్ లేదు, 2 నెలలైనా నాకు రెస్పాన్స్ లేదు. సార్ ఇదేంటి సార్ అంటే, లేదండి కొంచెం ఏదో తేడా బిజినెస్ కొద్ది నష్టాల్లోకి వెళ్ళింది, నేను మీ అమౌంట్ మీకు రిటర్న్ ఇచ్చేస్తానంటే అని చెప్పారు. ఇక అప్పుడు దాని నుంచి ఫోన్ చేస్తున్నాను. 3 నెలలు
ఇస్తానండి, కొద్దిగా ప్రాబ్లం ఉంది, ఇస్తానని చెప్పారు. ఇప్పటికీ సంవత్సరన్నర అయిపోయింది. ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసేసారు. ఇక సమాధానం లేదు. వాళ్ళని ఎలా అప్రోచ్ అవ్వాలో ఇక నాకు తెలియట్లేదు. అక్కడ ఆఫీస్కి వెళ్తే ఆఫీస్ ఇచ్చేసారు. ఎవరిని అడిగినా ఏం సమాధానం లేదు. అయితే నేను ఆన్లైన్లోనే ఆయన పెట్టిన యూట్యూబ్ వీడియోలను చూస్తే కామెంట్ రూపంలో వీళ్ళ అడ్రస్లు కూడా దొరికినాయి. వాళ్ళని పట్టుకుంటే మిగతా వాళ్ళందరూ మేము కూడా అలాగే మోసపోయాం అని చెప్తున్నారు. ఇక మేమందరం గ్యాదర్ అయ్యి ఎలాగలా ఏదో ఒకటి కంప్లైంట్ పెట్టాలి, తెలుసుకోవాలి, మన డబ్బులు ఎందుకు పోగొట్టుకోవాలి అని చెప్పి మేము వెళ్తున్నామండి. అయితే ఇప్పుడు ఆయన అయితే విజయవాడలో ఉన్నారని మా సమాచారం. కాకపోతే ఫోన్లో టచ్ లేరు. ఎప్పుడో మొన్న ఒకసారి వాళ్ళ మిస్సెస్ గారిని కలిసాం. మేము అడ్రస్ కనుక్కున్నాము. సార్ లేదండి, మా ఆయన గారు కూడా ఏదో ఇంకో బిజినెస్ ఏదో ఎత్తుతున్నారు, దాంట్లో డబ్బులు తీసుకొచ్చి మీకు ఇస్తారు అది అని చెప్పారు. సరే వెయిట్ చేస్తున్నాం, మరి కంగారు పట్టడం ఎందుకులే అని చెప్పి మేము ఆగాం. అయినా కానీ రెస్పాన్స్ లేదు. క్యాప్సల్ లూబ్రికెంట్స్ అని చెప్పి ఇంజిన్ ఆయిల్ కంపెనీ అండి. ఆయన క్యాప్సూల్ యూట్యూబ్లో చూసి ఆయిల్ బిజినెస్ బాగుంది అని చెప్పేసి దాన్ని బట్టి ఆ కంపెనీ యజమాని అప్రూవ్ అయ్యారండి. ఫోన్ ద్వారా మాట్లాడిన తర్వాత బాగుంటుందండి, మీరు కూడా డిపాజిట్ చేయండి అని చెప్పేసి కలవడం కూడా జరిగింది. డిపాజిట్ చేశారండి. జరిగింది 1 నెల 2 నెలలు బాగానే జరిగిందండి. తర్వాత వాళ్ళు ఫోన్ స్విచ్ ఆఫ్, ఫోన్ చేస్తుంటే స్టాక్ పంపట్లేదు, ఫోన్ ఏమో స్విచ్ ఆఫ్ అండి. తర్వాత వాళ్ళ మిస్సెస్ నెంబరు అలా తెలుసుకుని అడ్రస్ అవి తెలుసుకుని మదర్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత వాళ్ళ మిస్సెస్ని అవి కలిసామండి. కలిసిన తర్వాత ఇచ్చేస్తామమ్మా అని మాకు సమాధానం చెప్తూనే వచ్చారండి. మెసేజ్లు అవి పెడుతూనే వచ్చారు. తర్వాత మేము ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయండి, మా పరిస్థితులు బాగోలేదు, మేము అప్పు చేసి మేము కట్టామండి, మా బాగుంటుందని చెప్పేసి కట్టాము. తర్వాత వాళ్ళు చెప్తే వాళ్ళు వినలేదండి. మాకు ఇస్తామని అలా రోజులు గడుపుకుంటూ వస్తున్నారు. మేము అప్పు చేసిన వాళ్ళేమో మా ఇంటి మీదకి రోజు డైలీ వస్తున్నారండి గొడవకి. వాళ్ళకి మేమేం సమాధానం చెప్పలేక ఇల్లు విడిచి దూరంగా వెళ్లాల్సి వస్తుందండి. నకిలీ మద్యం కేసులో వైఎస్ఆర్సీపీ నేత మాజీ మంత్రి జోగి రమేష్ తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేందుకు విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో సత్య ప్రమాణం చేశారు. తనపై తప్పుడు ఆరోపణలు చేసి వ్యక్తిత్వ హననం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. తన కుటుంబంతో సహా ఆలయానికి వచ్చి తాను ఏ తప్పు చేయలేదని అమ్మవారి ఎదుట ప్రమాణం చేశానని తెలిపారు. ఈ కేసులో నార్కో అనాలిసిస్, లైట్ డిటెక్టర్ టెస్టులకు కూడా సిద్ధమని ప్రకటించారు. తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. విజయవాడ స్టెల్లా కాలేజ్ సమీపంలో కొత్తగా ఏర్పాటు చేసిన జై లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ను ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ దివి లాంఛనంగా ప్రారంభించారు. విజయవాడ ప్రజల కోసం అత్యాధునిక సదుపాయాలతో సెంటర్ ఏర్పాటు చేయడం అభినందనీయమని ఇద్దరూ పేర్కొన్నారు. చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందానికి ప్రాముఖ్యత పెరుగుతోందని, ఆయుర్వేద మరియు బ్యూటీ సేవలను ఒకే చోట అందించడం సంతోషకరమని చెప్పారు. విజయవాడలోని స్టెల్లా కాలేజ్ సాయిబాబా గుడి సమీపంలో కొత్తగా జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ ప్రారంభమైంది. ఈ సెంటర్ను ప్రముఖ హీరో నవదీప్, హీరోయిన్ బిగ్ బాస్ బ్యూటీ దివి లాంఛనంగా ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి సెంటర్లో అందిస్తున్న సేవలను నిర్వాహకుల నుండి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విశాఖపట్నంలో ప్రసిద్ధిగాంచిన జే లగ్జరీ హెయిర్ బ్యూటీ ఆయుర్వేద సెంటర్ విజయవాడలో సేవలు విస్తరించడం అభినందనీయమన్నారు. తెలుగు రాష్ట్రాలలో మరిన్ని సెంటర్లను ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. నిర్వాహకుడు శ్రీకాంత్ మాట్లాడుతూ విశాఖలో ప్రజల విశేష ఆదరణ లభించడంతో విజయవాడలో సెంటర్ ప్రారంభించామని తెలిపారు. భవిష్యత్తులో తెలుగు రాష్ట్రాలలో మరిన్ని సెంటర్లు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నామని చెప్పారు. నగర ప్రజలు ఈ సదుపాయాలను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ పట్టాభి, తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తనయుడు గద్దె క్రాంతి, ఆర్య వైశ్య కార్పొరేషన్ చైర్మన్ దూండి రాకేష్, బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ కార్పొరేషన్ చైర్మన్ గొట్టుముక్కల రఘురామరాజు తదితరులు పాల్గొని నిర్వాహకులను అభినందించారు. 3వ తరగతిలో 4వ తరగతిలో కేవీఆర్ ట్రావెల్స్, కేసినేని ట్రావెల్స్లో హైదరాబాద్ ఈసీఎల్లో నన్ను ఇంతుండేవాడిని. అప్పుడు ఎక్కించి బెన్ సర్కిల్లో మైనేని టెంట్ షాప్ దగ్గర వెంకటరత్నం మాస్టర్ గారు నిల్చొని ఉంటారు, అక్కడ దింపేయండి అని నన్ను పంపించేవాడు చిన్నప్పుడు. విజయవాడ అంటే విజయవాడతో నా అనుబంధం చెప్తున్నాను. మై మదర్ ఈస్ ఫ్రమ్ హియర్. నా చిన్నప్పుడు అన్ని సమ్మర్ హాలిడేస్ తాతగారి మీద ప్రేమ అని చెప్పి మామిడికాయల కోసం వచ్చేవాడిని నేను బేసికలీ. సో దాని తర్వాత ఇంటర్మీడియట్ 1 ఇయర్ కూడా చదివాను, సెకండ్ ఇయర్ ఇక్కడ. సో అప్పుడు ఖుషి సినిమా తర్వాత స్లింగ్ బ్యాగ్ అనేది ఒక ఫ్యాషన్ ఉండేది. అది వేసుకొని వచ్చినందుకు హాస్టల్లో గొడవలు కూడా చేశాను నేను.
సో నా పాయింట్ ఏంటంటే బేసిక్లీ ఒక మనిషి కాన్ఫిడెంట్గా, అంటే మన ఫిజికల్గా మనం బయటకు వచ్చినప్పుడు అందం అనేది డెఫినెట్గా అంటే మనసులో ఉంటుంది, బయట ఉంటుంది, అన్ని దగ్గర ఉంటుంది. బట్ ఒక మనిషికి కాన్ఫిడెన్స్ అనేది ఒక బ్యూటీ. అంటే ఫస్ట్ చూడంగానే మనం కనిపించే దాని మీద కూడా కొంత డిపెండ్ అయి ఉంటుంది. దానికి లింక్ అయ్యి హెయిర్ స్టైల్ కానీ జనరిక్ బ్యూటీ అనేది డెఫినెట్గా ఈ మధ్య అంటే ఎప్పటి నుంచో ఉంది. బట్ ఇప్పుడు చాలా కామన్ మ్యాన్కి కూడా, అంటే ప్రతి వాళ్ళకి, అంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్లో అందరూ ఫోటోలు పెడుతున్నారు, బయటికి ఫ్యాషన్ సెన్స్ పెరిగింది, స్టైల్ సెన్స్ పెరిగింది. సో స్టైలింగ్ ఆఫ్ హెయిర్ అనుకోండి, లేదా స్టైలింగ్ ఆఫ్ బట్టలు అనుకోండి, జనరిక్గా మనం ఈరోజు బయటికి వెళ్తున్నప్పుడు ఒక చిన్న కాన్ఫిడెన్స్ అనేది మనకి డెఫినెట్గా డెవలప్ అవుతుంది. అయితే జే లగ్జరీ స్టూడియో వాళ్ళు ఇట్లా ఓపెనింగ్ అని చెప్పినప్పుడు నేను చూశాను, జనరల్గా ఎంక్వైరీ చేస్తాను కదా, చెప్పినప్పుడు వైజాగ్లో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళు దే స్పోక్ వెరీ హైలీ అబౌట్ ది స్టూడియో. అండ్ ఆల్సో వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్ అది చూసినప్పుడు ఆల్మోస్ట్ 13K+ ఉన్నారు. సో తర్వాత నేను అవును అందరికీ ఇలాగే ఉంటారా అని హైదరాబాద్ స్టూడియోలో కూడా చూస్తే అంత లేవు, వీళ్ళకి ఎక్కువ ఉంది. మరి దేనివల్ల మీకు అంత ఫాలోయింగ్ వచ్చిందనేది తెలుసుకోవాలి. ఇవి మన సోషల్ మీడియాలో ఉన్నాయి కాబట్టి. సో ఈరోజు ఇక్కడికి వచ్చి తుఫాన్ ఆగింది మీ ఓపెనింగ్ కోసం, కానీ మీ ఓపెనింగ్ తర్వాత మీ కలెక్షన్స్ మాత్రం తుఫాన్ లాగా రావాలని నేను కోరుకుంటున్నాను. ద ప్లేస్ ఈజ్ వెరీ నైస్, చాలా క్వాలిటీ ఉంది. అండ్ ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో ఉన్న చాలా స్టూడియోల కంటే బెటర్గా అనిపిస్తుంది నాకు. ఇంకా మొత్తం చూడలేదు, లాబీయే మీరు చూశారు కదా, పైన కూడా అద్దాలు ఉన్నాయి. సో ఇట్స్ ఎ వెరీ నైస్, వెరీ క్వాలిటీ అయితే బాగా కనిపిస్తుంది. సో ఐ విష్ దెమ్ ఆల్ ది బెస్ట్. జే లగ్జరీ సలూన్ ఇది వరకు వైజాగ్లో చాలా స్టోర్స్ ఉన్నాయి వాళ్ళకి ఆల్రెడీ, ఇప్పుడు విజయవాడకు వచ్చింది. అండ్ ఇట్ ఈస్ చాలా 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 పెద్ద స్టోర్ విజయవాడలో ఉంది. ఇది పెద్దది కాదు అంతలాగా అన్నారు, బట్ ఇది చూస్తే చాలా భారీగా ఉంది. ఇట్స్ 2 సింగిల్ ఫ్లోర్ కదా, 2 ఫ్లోర్స్ డూప్లెక్స్ సలూన్ అండి. నేను ఇంత పెద్ద సలూన్ ఫస్ట్ టైం చూస్తున్నాను విజయవాడలో, చాలా బాగుంది. లోపల సర్వీసెస్ చూస్తే ఎక్సలెంట్గా ఉన్నాయి. ద స్టాఫ్ ఆల్సో ఈజ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్. నేను ఖచ్చితంగా ఈవెంట్ అయిపోయింగానే ఐ విల్ గెట్ అ స్పా డన్, ఐ విల్ గెట్ ఆల్ మై సర్వీసెస్ డన్. ఐ జనరలీ ప్రిఫర్ గుడ్ సలూన్స్ అండ్ ఇది వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. ముఖ్యంగా అందరికీ నమస్కారం అండి. నవదీప్ గారికి ఫస్ట్ నమస్కారం, ఎందుకంటే చాలా మంచి రీల్ ఇచ్చి మాకు మంచి మైలేజ్ ఇచ్చారు. అలాగే దివి మ్యామ్ కూడా ఆల్ ది వే వచ్చారు. మా జే లగ్జరీ అనగానే కొంచెం బాగా సపోర్ట్ చేశారు. అలాగే మన మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం అండ్ స్వాగతం అండి. ఎందుకంటే మా జే లగ్జరీని ఇంత చక్కగా కవర్ చేస్తున్నారు మీరు. జే లగ్జరీ స్టార్ట్ అవడానికి కారణం అండి మా వైఫ్ అండి. జే అంటే జ్యోతి, మా వైఫ్ యొక్క ప్యాషన్ అండి. నేను సపోర్ట్ చేశాను, ఆవిడ అడ్మినిస్ట్రేషన్ అంతా చూసుకుంటుంది. సో బ్యూటీ ఆడవాళ్ళకి కాస్మెటిక్స్ మీద, చీరల మీద, బ్యూటీ మీద ఎలాగైతే ఎక్కువగా ప్రీతి ఉంటుందో, ప్రేమ ఉంటుందో, అలాగే చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి అలాగే డబ్బులు కూడా ఖర్చు ఎక్కువ అవుతుంది. సో తెలివైన వాళ్ళు సార్, ఆ ఖర్చుని ఇలా తిప్పారు మీరు. సో మీరు ఇన్కమ్గా చేశారు అది. సో ఆ ప్యాషన్ని సపోర్ట్ చేసి తీయడం వల్ల 2019లో స్టార్ట్ చేసిన తర్వాత కోవిడ్ అటాక్ అయిన తర్వాత కూడా ఆ పాండమిక్ సిచ్యువేషన్లో కూడా మేము స్టాండ్ అయ్యి స్టార్ట్ చేయగానే మాకు పబ్లిక్ అందరూ వైజాగ్ సపోర్ట్ అంతా చేస్తుంది. వైజాగ్ పబ్లిక్ అందరూ సపోర్ట్ చేశారు. ఎందుకంటే మాది క్వాలిటీ ఆఫ్ సర్వీస్ ఉంటుందండి. అండ్ మా దగ్గర ట్రైన్డ్ ప్రొఫెషనల్ స్టాఫ్ ఉంటారు. అండ్ మా దగ్గర వాడేదండి క్వాలిటీ ప్రోడక్ట్స్ యూజ్ చేస్తాం. ఈరోజు విజయవాడలో గురునానక్ కాలనీ వద్ద జే సలూన్ స్టార్ట్ చేయబడతా ఉంది. అందుకు యాజమాన్యం శ్రీకాంత్ గారిని అభినందనలు తెలియజేసుకుంటూ, ఇలాగే మన ఆంధ్రప్రదేశ్లో కల్లా పెద్ద సెలూన్ చైన్గా నిలవాలని కోరుకుంటూ, ఇప్పుడు గత 16 నెలలుగా కూటమి ప్రభుత్వం వచ్చాక మనకి అమరావతి కానీ, అలాగే విజయవాడ కానీ, అటే వైజాగ్ కానీ ఎలా డెవలప్ అవుతుందో అందరం చూస్తూనే ఉన్నాం. పాపులేషన్ కూడా అంతకంతా పెరిగి 12 లక్షలు 13 లక్షలు ఉన్న పాపులేషన్ దాదాపుగా 25 లక్షలు రీచ్ అవ్వాలని కోరుకుంటూ, అలాగే మన జే సలూన్ యాజమాన్యానికి మరొక్కసారి అభినందనలు తెలియజేసుకుంటూ, ఒట్టి సెలూన్ ఇదే కాకుండా ఆయుర్వేదిక్ ట్రీట్మెంట్స్ కూడా పెట్టడం చాలా మంచిది. అలాగే ఇంకా మరెన్నో Tier 2 సిటీస్ అన్నిట్లో కూడా ఇంకా మరెన్నో సెలూన్లు ఓపెన్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటు మీ గద్దె క్రాంతి కుమార్. అయితే ఈరోజు విజయవాడ నగరంలో చాలా గ్రాండ్గా జే లగ్జరీ సెలూన్ని ఇక్కడ ప్రారంభించడం జరుగుతూ ఉంది. మరి ఈరోజు
అమరావతి ఎంత శరవేగంగా జరుగుతూ ఉందో, ప్రజల మనసులో ఆలోచనలు ఎంత శరవేగంగా మార్పులు వస్తున్నాయో ఆ మార్పులకు అనుగుణంగానే ఇక్కడ వారి యొక్క ఎక్విప్మెంట్స్ కానివ్వండి, వారి యొక్క ప్రాజెక్ట్ విధానాలు కానివ్వండి, ఏదైతే ప్రజలు కోరుకుంటున్నారో దాని రకంగానే ఇక్కడ సెలూన్ని వాళ్ళు మోడల్ అవడానికి ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ ఫ్యాషన్ టెక్నాలజీని కూడా ఇక్కడ కొత్తగా విజయవాడ ప్రజలకు పరిచయం చేస్తూ, ఇందాక చెప్పినట్టు పెద్దలు ఏదైతే ఆయుర్వేదిక్కి సంబంధించిన కొన్ని రకాల వెసులుబాట్లు కూడా ఇక్కడ తీసుకొస్తూ ప్రజలకి అనుసంధానం చేస్తూ తీసుకెళ్తున్న కార్యక్రమాన్ని బాగా అభినందనీయం. మరి శ్రీకాంత్ గారు వారి ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా మనకు బాగా కావాల్సిన వాళ్ళు, వారందరూ కూడా మా అందరిని ఇక్కడ ఇన్వైట్ చేయటం, ఇక్కడ ఈ షోరూమ్ని ప్రారంభించుకోవటం చాలా ఆనందంగా ఉందని తెలియజేసుకుంటూ రాబోయే రోజుల్లో ఈ సెలూన్ మరిన్ని ప్రాంతాల్లో విస్తరించేలాగా దీని స్థావరం పెంచే విధంగానే ముందుకు తీసుకెళ్లాలని వాళ్ళని అభినందనలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మోంతా తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు సిద్ధం కావాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం. విద్యుత్, టెలికాం, నీటి సరఫరాకు అంతరాయం కలగకుండా చర్యలు తీసుకోవాలని సూచన. ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్లో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టామని తెలిపిన జిల్లా కలెక్టర్ లక్ష్మీష. నేడు కార్తీక మాసం తొలి సోమవారం. భక్తులతో కిటకిటలాడిన శైవ క్షేత్రాలు. ఇవి ఈనాటి బులెటిన్ అప్డేట్స్. మరొక బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.